గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా ప్రణాళిక బోర్డు సమావేశం జరుపుకొని దాదాపుగా అతి ముఖ్యమైనటువంటివి 7-8 సబ్జెక్టులు డీటెయిల్గా డిస్కస్ చేశాం. అందులో ప్రధానమైనటువంటిది వ్యవసాయ అనుబంధ రంగాలు. ప్రజెంట్ వ్యవసాయంలో ఏవైతే ధాన్యం వచ్చాయో ప్రతి ధాన్యం కింద కూడా ప్రభుత్వమే కొనే విధంగా ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టి ఏ ఒక్క రైతు ఇబ్బంది లేకుండా పండిన ప్రతి ఒక్క గింజ కొనమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అంతకు ముందు కూడా తుఫాన్ వచ్చింది. ఈ 2 తుఫానుల్లో నష్టపోయినటువంటి రైతుల యొక్క వివరాలన్నీ సేకరించాం. ఇటు హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, యానిమల్ హస్బెండరీలో కానీ అన్ని వివరాలు సేకరించి వారికి వీలైనంత తొందరగా ఇన్పుట్ సబ్సిడీ కింద నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. కానీ అటు పలాస కానీ ఇచ్చాపురం కానీ డాక్టర్లు రావాలంటే రావటం లేదు. నేను కూడా మొన్ననే మినిస్టర్ గారితో మాట్లాడాను. ఈ ప్రాంతానికి డాక్టర్లు రావాలంటే అందరికీ ఇచ్చినట్టు జీతాలు ఇస్తే రారు. అందుకే నేను 2 ఆప్షన్స్ చెప్పాను. ఒకటి, స్పెషల్గా ఈ ప్రాంతానికి జీతాలు కానీ ఉండడానికి వసతులన్నీ ఏర్పాటు చేస్తే వస్తారు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రాంతంలో చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా ప్రాంతానికి సేవ చేయాలని వాళ్ళకు కూడా మనసులో కలిగితే వాళ్ళు కూడా వచ్చి చేయడానికి అవకాశం ఉంది. అందుకే కలెక్టర్ అధ్యక్షన అటువంటి రిక్రూట్మెంట్ ఒకటి ఏర్పాటు చేయాలి. లేనప్పుడు వాళ్ళకి స్పెషల్గా శాలరీస్ కానీ వాళ్ళకి స్పెషలిటీస్ ఇవ్వకపోతే వచ్చే పరిస్థితి లేదు. దాని మీద కూడా గవర్నమెంట్ చాలా సీరియస్గా ఆలోచన చేస్తుంది. ఆ సమస్య పరిష్కారం కావాలంటే నేను చెప్పినా మంత్రి చెప్పినా వస్తే వేస్తారు. ఎవరిని బలవంతం, ఇప్పుడు డాక్టర్లు ఏంటి బలవంతం చేశామంటే మానేసి ప్రైవేట్ ప్రాక్టీస్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఫెసిలిటీస్ ఇవ్వడం, ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి అది కూడా ప్రయత్నించిన తర్వాత మేమైతే 48 గంటలు టార్గెట్ పెట్టుకున్నా డిపార్ట్మెంట్ చొరవ వల్ల 7-8 గంటల్లోనే మేము తీసుకున్నటువంటి రైతుకి డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. వర్షాల వల్ల ఒకవేళ ఎక్కడైనా రంగు మారినా చిన్న ఇబ్బందులున్నా అది కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. నువ్వు ఈ పంట పెడుతున్నావు, దీనివల్ల మనకు రేపు ఇబ్బందులు వస్తాయి, ఎక్స్పోర్ట్ లేదు, ధర తగ్గిపోతుంది, నువ్వు ఈ రకమైనటువంటి పంట పెట్టు, దీనివల్ల రేపు భవిష్యత్తు నీకు బాగుంటుంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు వస్తాయని రైతుకి ఎడ్యుకేట్ చేసి, ఒకేసారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రైతులు అమలు చేయమంటే చేయరు, ఒకే రోజు జరుగుతుందని కూడా అనుకోవడం లేదు. కనీసం రైతుకి ఎడ్యుకేట్ చేయాలని ఈ కార్యక్రమం తీసుకున్నాం. అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులన్నీ ఇచ్చాం. ఏదో మనం ప్రభుత్వం రైతుకి ఏదో నిధులు ఇచ్చి ఊరుకుంటే వ్యవసాయం బాగోదు, రైతు ఎప్పుడూ సంతోషంగా ఉండడు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన అంశంగా వ్యవసాయ అనుబంధ రంగాలు చూసుకొని పంటకు నష్టం వచ్చినప్పుడు ఏదో మనం డబ్బులు ఇవ్వడం, లేకపోతే పంట పోయినప్పుడు ఏదో డబ్బులు ఇవ్వడం, రైతు కష్టం వచ్చినప్పుడు మనం సహకరించడం కాకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కరించాలనే ఉద్దేశంతో రైతు సేవ ఇప్పటికే ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉంటే 2వది పెట్టాం, 3వది కూడా కావాలని అడిగారు, దాన్ని కూడా మంజూరు చేస్తాం. ఈ 3 ప్రొక్యూర్మెంట్ సెంటర్ల ద్వారా ఈ సంవత్సరం వర్షం వల్ల పత్తి తడిసింది, కొన్ని దగ్గరలో రంగు మారింది. ఇవన్నీ ఇప్పటికే CCI వారితో మాట్లాడుతున్నాం. ఆ నిబంధనలన్నీ సడలించి పత్తి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా కార్యక్రమం చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి అడారి గడ్డ కొన్ని ఉన్నాయి. అందుకే ఈ వారం 10 రోజుల్లో ఎక్స్క్లూజివ్గా
ఐడిబి ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు మీటింగ్ ఇక్కడే పెడతాం. మీకు కూడా ఆవేళ ఆహ్వానిస్తాం. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇరిగేషన్ మీద. మనకి ఎలాగా ఈ నెలలో మనం ఒక మీటింగ్ పెట్టుకొని అన్నీ చేసుకుంటే రేపు మనకు సీజన్ వస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన గడ్డ కానీ మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ దానికి నిధులు కూడా చాలా సమస్య. మీరు చూశారు ఆ ఇబ్బందులు, చాలా సమస్యలు ఉన్నాయి. అయినా సరే ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తున్నాం, ఒక పక్క అభివృద్ధిని కొనసాగిస్తున్నాం. తప్పనిసరిగా నువ్వు చెప్పిన విషయం కూడా ఈ సంవత్సరం మనం ప్రయారిటీలో తీసుకుని అది కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. నిధులు కూడా మీ అందరికీ తెలిసి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి గారు కర్ణాటక వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి కుంకి ఏనుగులు తీసుకొచ్చి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. కుంకి ఏనుగులకి ఇక్కడ తీసుకురావాలంటే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అవి ఉండడానికి, అవి తాగడానికి నీళ్ళు, అన్ని వసతులు అక్కడ ఇవ్వాలి. అవన్నీ మంజూరు చేసిటంగా డిఎఫ్ఓ గారికి చెప్పాం. మీరు రాసుకోండి, జనవరి 26వ తారీఖుకి ఇప్పుడే టార్గెట్లు కూడా ఇచ్చాము. ఏ పని ఎప్పుడు జరగాలి, హాస్పిటల్స్ ఉంటే ఎప్పుడు ఓపెనింగ్ పెట్టాలనేది ఒక టార్గెట్లు కూడా ఇచ్చాం. ఇక్కడ కుంకి ఏనుగులది ప్రధాన అంశం కాబట్టి రేపు జనవరి 26వ తారీఖుకి ఏదైతే కుంకి ఏనుగులు ఇక్కడ తీసుకురావడానికి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ పూర్తి చేయమని చెప్పాం. ఈలోగే నేను, జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు అందరం ఉప ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి జనవరి 26వ తారీఖు అన్నీ మేము రెడీ చేస్తున్నాం. ఫస్ట్ బ్యాచ్లో మా జిల్లాకి మీరు కుంకి ఏనుగులు పంపించండి అని రిక్వెస్ట్ చేసి జనవరి 26 తర్వాత కుంకి ఏనుగులకి ఇక్కడ తీసుకొచ్చి ఆ ఏనుగులకు కూడా మళ్ళీ ప్రాబ్లం లేకుండా చేసి అది కూడా సమస్య పరిష్కారానికి ఒక స్టెప్ ముందుకేసాం. రేపు అయిపోద్దంటే మంత్రి గారు అయిపోయింది అన్నారు, ఏనుగులు వచ్చి అనుకోకుండా ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తున్నాం. అది కూడా రేపు వచ్చే జనవరిలో ఆపరేషన్ మొదలు పెట్టడానికి ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. తెలుసు కదా, అస్తవ్యస్తంగా మీరందరూ వచ్చారు. మొన్ననే నేను కురుపాం వెళ్ళాను. నాబార్డు నిధులతో మంజూరు చేశారు ఆ స్కూలు 1,90,00,000తో. నాబార్డు నిధులంటే ఒక ప్రాజెక్టుకి ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ ఇచ్చిన నిధులు. ఆ డబ్బులు కూడా డైవర్ట్ చేసి కాంట్రాక్ట్కి బిల్లు ఇవ్వలేదు, సగంలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ బ్రిడ్జ్ కూడా అదే పరిస్థితి. మొన్న మేము వచ్చి మళ్ళీ శాంక్షన్ ఇచ్చాం, టెండర్లు కూడా పిలిచాం. ఇప్పుడు కూడా ఇంజనీర్లకు స్పష్టంగా చెప్పాం, ఒక టైం బౌండ్ పెట్టుకొని అది కూడా చేయాలని. అది కూడా పూర్తి చేస్తాం, తొందరగా ప్రజలకి చేరువ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ముందులో ప్రభుత్వం మారింది, ప్లాంట్స్ అన్నీ మూల పడిపోయాయి. కొన్ని మరమ్మతులు వచ్చాయి, కొన్ని పూర్తిగా లేవు. మళ్ళీ అన్ని స్కూల్స్లో మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టడానికి మొన్నే మా మంత్రి గారు 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అది కూడా టెండర్లు పిలిచి ఈ పార్వతీపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లో కూడా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడానికి అన్ని విధాల కృషి చేస్తున్నాం. ఆశిస్తున్నాం. మీకు నాకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం ఎక్కడికక్కడ నిధులు ఇవ్వక, కాంట్రాక్టులు ముందుకు రాక అన్నీ ఆగిపోయాయి. అవన్నీ నేను మొదటి సమావేశంలో చెప్పాను. ఏదైతే ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడాం, మళ్ళీ ఎన్సీసీ వాళ్ళందరి దగ్గర హాస్పిటల్స్ అన్నీ ప్రారంభించారు. ఒక 2-3 మాసాల్లో హాస్పిటల్స్ అన్నీ పూర్తి చేసి అది కూడా ప్రజలకు ఉపయోగపడేందుగా ముందుకు తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ట్రైబల్ వెల్ఫేర్లో గత సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. మీ అందరి సమక్షంలో 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్డు లేని ట్రైబల్ గ్రామం ఉండకూడదు, ప్రతి గ్రామానికి అంబులెన్స్ వెహికల్స్ అన్నీ వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇప్పటికే ఒక 100 గ్రామాలకి ఆ సౌకర్యం ఇచ్చాం. ఇంకా ఒక 170 గ్రామాలు ఉన్నాయి, అవి కూడా శాంక్షన్స్ ఇచ్చి రానున్నటువంటి ఒక సంవత్సరం రోజుల్లో శాంక్షన్ ఇచ్చాం. ఒక సంవత్సరం రోజుల్లో అవి కూడా కంప్లీట్ చేసి అన్ని గ్రామాలకి మరి డోలీ మోతలు లేకుండా ప్రతి గ్రామానికి అంబులెన్స్ వెళ్ళే విధంగా రోడ్లన్నీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఫారెస్ట్ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళకు కూడా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చాం. ఇన్ని సంవత్సరాలు అయింది రోడ్లు లేకుండా ఉన్నారు, ఎక్కడ మీరు అబ్జెక్షన్ చేయకూడదు, రోడ్డు వేయడానికి ఎక్కడ సమస్యలు సృష్టించకూడదని వాళ్ళకు కూడా డైరెక్షన్స్ ఇచ్చి ముందుకెళ్ళాం. పెద్ద సమస్య, చాలా వరకు చాలామందికి భూములున్నా పట్టాలు లేవు,
చాలామందికి రికార్డు సరిగా లేవు. ఇప్పటికే కలెక్టర్ గారికి అభినందిస్తున్నాను. ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం తీసుకున్నారు. ఎంఆర్ఓస్ అందరికీ ఇక్కడే పిలిచి రెవెన్యూ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాలని. ఎందుకంటే ఆయన కూడా సర్వే అండ్ సెటిల్మెంట్లో చేసిన అనుభవం ఉంది. అందుకే ఒక ప్రోగ్రాం కూడా తీసుకున్నారు, రెవెన్యూ క్లినిక్ అని. ఎంఆర్ఓస్ అందరికీ పిలిచారు, ట్రైనింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు కూడా చాలా హ్యాపీ, చాలా వరకు సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని. ఇంకా చిన్న ఉన్నాయి. చాలా రోజుల నుంచి చాలామంది ఇల్లు కట్టుకుని ఉన్నారు, వాళ్ళకి పట్టాలు లేవు. అటువంటివన్నీ రెగ్యులేట్ చేయడానికి ఇప్పటికే ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. అటువంటివన్నీ కూడా తీసుకొని మరి తప్పనిసరిగా వాళ్ళకు కూడా రెగ్యులేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సమావేశానికి చాలా మార్పు వచ్చింది, చాలా నిర్ణయాలు జరిగాయి, చాలా కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో ఈరోజు వచ్చినటువంటి సమస్యలు కానీ ఈ జిల్లాలో పూర్తిగా అవగాహన వచ్చింది. తప్పనిసరిగా అందరం కలిసి ఇటు జిల్లా మంత్రి గారు, ఇటు విప్ గారు, గౌరవ శాసనసభ్యులు, అందులో జిల్లా కలెక్టర్ గారి యంత్రాంగం యొక్క సహకారం తీసుకొని ఈ జిల్లాని అన్ని విధంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.